హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం అగ్ని పరీక్షకి మనం అప్లై చేసాం కదా. అప్పుడు డేట్లన్నీ అయిపోయాయి అనమాట. లాస్ట్కి ఒక స్పాన్సర్స్ కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడనమాట అప్లై చేసుకోవడానికి. ఆ డేట్ కూడా అయిపోయింది అనమాట. ఈ సండే అయిపోయింది. ఈ సండే అంటే కిందటి సండే అయిపోయింది అనమాట ఆ డేట్. ఇంకా ఇప్పుడు ఏంటంటే సెలెక్ట్ చేస్తారనమాట. ఒక్కొక్కరిని చున్కే సెలెక్ట్ చేస్తారనమాట. సెలెక్ట్ చేసి వీళ్ళని అంటే నాకు తెలిసి ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే ఇప్పుడు కొద్దిగా ఎదుగుతున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే కొద్ది పేరు తెచ్చుకుంటున్నారో వాళ్ళని ఎంచుకుంటారనమాట. బిగ్ బాస్ టీమ్ ఎంచుకొని వాళ్ళనే పంపిస్తారు. అంటే వాళ్ళు కూడా కామనర్స్ కిందే వస్తారు. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా వాళ్ళు గ్రో అవుతున్నారు అనమాట. గ్రో అయితే వాళ్ళనే ఒక 50K 30K 20K అలాంటి ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు బిగ్ బాస్ టీమ్. తీసుకుని వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళని ఆడిషన్ చేస్తారు. తర్వాత దాని తర్వాత ప్రాసెస్ నడుస్తుంది అనమాట. అలాగా అది మ్యాటర్. చలో, మీరు కూడా అప్లై చేశారా? నేను కూడా అప్లై చేశాను అనమాట. మీకు మెయిల్ వచ్చిందా? మీకు రాలే, నాకు రాలా. ఇద్దరిది సేమ్ పరిస్థితి అనమాట. వస్తే మంచిదే, రాకపోతే మంచిదే. అదనమాట మన పరిస్థితి. చలో, ఏం పర్లా. ఇలా వీడియోస్ అయినా చేసుకోవచ్చు కదా. నేను సెలెక్ట్ అవ్వకపోయినా ఇలా వీడియోస్ అయినా చేసుకొని చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది సెలెక్ట్ అయ్యారంట, కామనర్స్ కూడా. వాళ్ళ పేర్లు తొందరలోనే బయటకు వస్తుంది. అప్పుడు మనం ఇంకో వీడియో సెపరేట్గా చేద్దాం. సెలబ్రిటీస్తో వస్తుంటారు, వెళ్తుంటారు. కామనర్స్ ఎవరైతే వస్తున్నారో ఈసారి కామనర్స్ని బాగా చూసి మరీ భూతత్వంలో చూసి మరీ ఎంచుకుంటారు అనమాట ఈసారి కామనర్స్ని. ఎందుకంటే కిందటిసారి ఒక ఎవరు హరీష్ వచ్చారనమాట. అతను అగ్ని పరీక్షలో ఒకలాగా ఉండేవాడు, బిగ్ బాస్ హౌస్లో దానికి రివర్స్ అనమాట. రివర్స్గా ఉన్నాడు అనమాట. అంటే అగ్ని పరీక్షలో నేను ఎలా చూశానంటే అందరిని కొట్టేస్తాడు, టాస్క్లు ఇచ్చి పడేస్తాడు. అంటే అగ్ని పరీక్షలో అన్ని టాస్క్లు గెలిచాడు అనమాట. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఒక టాస్క్కి వెళ్ళే, అగ్ని పరీక్షలు మాత్రం గెలుచుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. చూడండి, సెలబ్రిటీస్తో గెలడం కొద్ది కష్టమే కామనర్స్కి. కాకపోతే అగ్ని పరీక్షలో ఉన్నట్టయినా ఉండలేదన్నమాట హరీష్ బిగ్ బాస్ హౌస్లో. అలాంటి వాళ్ళని తీసుకోరు ఈసారి. ఎందుకంటే నేను తోపు, నేను కొట్టేస్తాను, నేను తిట్టేస్తాను అంటే ఈసారి వాళ్ళని పట్టించుకోరు అనమాట. ఈసారి రియల్గా చూపించాలన్నమాట. మిమ్మల్ని రియల్గా ఆడిషన్లో చూపిస్తేనే సెలెక్ట్ అవుతారు. అది మ్యాటర్. చాలా సెలబ్రిటీస్తో మనకు తెలుసు. కామెడియన్ నుంచి ఒకరు వస్తున్నాడు, ఎక్స్ప్రెస్ హరి. జాతిరత్నాల నుంచి 2-3 వస్తారు. అందులో ఎక్స్ప్రెస్ హరి, పల్లవి కూడా ఇద్దరు సెలెక్ట్ అయిపోయారు అనమాట. అంటే సెలెక్ట్ అయిపోయారంటే నేను సెలెక్ట్ చేశాను అనమాట. ఇంకా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచి 2-3 వస్తారనమాట. అలాగే మా టీవీ కలిసిపోయి మా టీవీ నుంచే 16 మంది వచ్చేస్తారనమాట. అది అక్కడ జరిగిన స్టోరీ. చాలు, మళ్ళీ కలుద్దాం. అగ్ని పరీక్ష స్టార్ట్ అయ్యాక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. మణిగాడు ఉంటాడు మరి.